మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్! హలో! వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్‌ని. ఈరోజైతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! ఆటోలు చూస్తుంటే చూడండి బారులు తీరున్నాయి. సో, ఇన్ని ఆటోలు ఇక్కడ ఎందుకొచ్చాయంటే, ప్రతి సంవత్సరం కూడాను ఆటో బ్రేక్ చేయించుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. అంటే ఫిట్‌మెంట్ సర్టిఫికేట్ అనమాట. ఆటోలు ఆటికి కావాల్సినటువంటి ఫిట్‌నెస్ ఉందా? లేదా? అని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు కొత్తగానే వచ్చినటువంటి అధునాతన టెక్నాలజీ ద్వారాను ఆటో ఫిట్‌నెస్ చేయడం జరుగుతుంది. అయితే ఇంతవరకు బాగున్నప్పటికి కూడాను శ్రీకాకుళం జిల్లా మొత్తం కలిపి శ్రీకాకుళం సుదీర్ఘంగాను 190 కిలోమీటర్లు పొడవున్నటువంటి శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడాను ఇచ్చాపురము, పలాస నుంచి కూడాను ఇక్కడికే బ్రేక్ చేయించుకోవడానికి రావాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. దానివల్ల ఆటో వాళ్ళు కూడా ఏంటంటే 170 కిలోమీటర్లు, 130, 140 కిలోమీటర్లు అంత లాంగ్ నుంచి కూడాను ఇక్కడికి బ్రేక్ చేయడానికి హైవే మార్గంగాను ఆటో వేసుకొని రావడము. అదేవిధంగా ఒక రోజు మొత్తం కూడాను వాళ్ళకి అంటే ఎటువంటి ఆటో బేటా కూడాను లేకుండాను, కిరాయి లేకుండాను పనులు మానుకొని రోజుల తరబడి ఇక్కడ వెయిట్ చేస్తూ ఈ ఆటో ఫిట్‌నెస్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికొచ్చారు. సో, అసలు వాళ్ళకి ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులేంటి అని కూడా వాళ్ళ మాటలో తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి మీరెక్కడి నుంచొచ్చారు? ఇక్కడ దేనికోసం వచ్చారు? ఇప్పుడు ఎంతసేపు అయింది? ఎంత టైం పడుతుంది? సార్ మాది మన్సా మండలం లోహారబంద గ్రామము. మాకు యాక్చువల్‌గా అయితే ఇక్కడ ఇచ్చాపురం అనేది బ్రేక్ చేసుకోవాలము. ఇప్పుడొచ్చేమో ప్రైవేటీకరణ చేసినండి ఇక్కడ బ్రేక్ చేయించుకోమంటాండ్రు. ఇప్పుడు చాలా దూరం తెల్లవారి మార్నింగ్ 6 గంటలకు వచ్చి లైన్‌లు కాస్తుంటే, ఈ టైంకి కూడా అయ్యే పరిస్థితి అయితే మాకు లేదు. తెల్లవారి ఫుడ్ కూడా ఏం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. మాకు దగ్గరలో ఇచ్చినట్టుగా అయితే మాకు కొద్దిగా సరదా పుడతదేమో. చాలా దూరం అయిపోయి రోజు మొత్తం సర్వీస్ ఆపుకొని చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇప్పుడు ఇచ్చిన 15,000 రూపాయలకి పేపర్‌లకి మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ సర్వీసులు లేకపోవడానికి అప్పటికి కూడా మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. రోడ్డు మీద బండి పెట్టుకుంటే బస్సు ఎక్కిపోతాను. ఆటో ఎక్కట్లేదు. ఇచ్చిన 15,000 రూపాయలు మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు ఈ బ్రేక్స్ చేసుకోవడానికి పోనీ మాకు దగ్గరలో ఏడో ఒక 30 కిలోమీటర్ దూరం ఇస్తే బాగుంటది. ఇంత దూరం వచ్చి మాకు ట్రావెలింగ్ 120, 130 కిలోమీటర్స్ పడిపోతుంది ఒక పక్క. రెండు వైపులు 250 పడిపోతుంది దగ్గర. మాకు రోజు మొత్తం అయిపోతుంది. రూపాయి సర్వీసులు కూడా లేకపోతున్నాయి. డబ్బులు లేవు, సర్వీసులు అయితే లేవు కదా! చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. ఉదయం 6 గంటలకు వచ్చాం సార్. ఇప్పటికీ బ్రేక్ అవ్వలేదు మాకు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. రోడ్డు అంటే ఇప్పుడు 100 కిలోమీటర్ల దూరం వస్తున్నాం. ఒక టికెట్ కూడా సర్వీస్ అవ్వడం లేదు. బస్సులో ఎక్కుతున్నారు లేడీస్ అంతా. తెలుసు మరి. సో, ఇక్కడ బ్రేక్‌కెళ్ళి ఎంత టైంకొచ్చారు? ఉదయం 7కి వచ్చాం. ఉదయం 7:00కొచ్చారు. సో, ఇప్పటికి ఇంకా అవ్వలేదా? ఇంకా అవ్వలేదు. ఎంత టైం పట్టొచ్చు? ఇంకా ఏం సార్ లైన్లో ఉన్నామండి. ఎంత టైం పడుతుంది? 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు చెప్పలేదు. మాది పాతపట్నం అండి. 3 రోజులైంది చలానా తీయడానికి. ఫిట్నెస్ ఏమో తెల్లవారు 6 గంటలకల్లా చలానా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 9 గంటలకు షాప్ తీస్తే 9 గంటలకు మేము అక్కడికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి మేము మళ్ళీ చలానా తీసుకొని డబ్బులు పే చేసుకొని బయలుదేరి వచ్చినోడికి 12:30, 12:20 అవుతుంది. ఇప్పుడు 12:30 అయింది. ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి వరుస లైన్లో ఎంతసేపు ఉండాలో తెలియట్లేదు మాకు. ఇంక భోజనాలు లేదు, మంచి లేదు, చెడ్డ లేదు, ఎలాగంటామో తెలియదు. ఇది పరిస్థితి. మాకేంటంటే ప్రతి సమస్య అయితే ఎక్కువ అవుతుంది. ఇచ్చిన 15,000 రూపాయలు కాదు కానీ మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రతి 16 అంశాలు పెడతాండ్రు. బండికి పేపర్లు ఉండాలంటాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఏమీ లేవు. ఒక్కటి కూడా లేదు. ఎవరికి ఏ పేపర్ లేదు. అప్పుడు ఏం చేశాడంటే కాగితాలు ఉన్నా లేకపోయినా ప్రకటించాడు కాబట్టి ఇచ్చేసాడు. ఈయన అలా కాదు. బ్రేక్ లేకపోయినా, పొల్యూషన్ లేకపోయినా, పర్మిట్ లేకపోయినా, ఏది లేకపోయినా అవదంటారు. ఇస్తారు 15,000. ఇప్పటికైతే మేము పెట్టిందే ఒక పెట్టుబడి పెట్టి ఉంటాం. ఒక 16,000, 17,000 ఆ పెట్టుబడి పెట్టాం. ఈ ప్రభుత్వం ఏదైనా మాకు ఇప్పుడు కింద ప్రభుత్వం వస్తాడు మాత్రం అసలుకి ఈ ఆర్సీలు, గీర్సీలు ఏవి కూడా ఉండేవి కాదు. నార్మల్గా ప్రతిది కూడా ఒక డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా వేరే ఒక డ్రైవర్ పెట్టుకొని మేనేజర్ ఓనర్ వేరేలా పెట్టుకొని కూడా అయిపోయేది. ఈసారి మాత్రం అలా కాకుండా ప్రతిదానికి మా లెక్కల సచివాలయం అయితే మా బోర్డు మాత్రం బుర్ర తినేస్తాడు అనుకో. మాకు ఇంద్రావేడి కూడా లేదని మా బుర్ర తెంగతాండి. అసలుకి ఏంటి ఈ పరిస్థితి ఏంటి మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఆర్టీ దగ్గర ఉంటే అసలుకి ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత లేనిపోని పెండింగ్‌లు, మిల్లర్‌లు పోయేవనుకోని మాకైతే ఇబ్బంది అవుతుంది. బయట ఫ్యాన్లు కూడా లేవు. బళ్ళు లోపల పెట్టి మా సొంత బళ్ళు మాకు చూపించగానే వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలీదు. ఏమిటి హింస? ఒకసారి ప్రభుత్వానికి మీ విలేకరుల ద్వారా చెప్పండి. హ్మ్. ఎంతసేపు మీరు ఎన్ని మేము గంటలకు తెల్లవారు 9:30కి వచ్చాము. ఇప్పుడు 1 గంట అయింది. మా బండి ఇంకా మాకు రాలేదు. హ్మ్. ఇంతకు ముందులా ఇలా ఉండేది కాదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. భోజనాలు లేవు. ఓకే. సదుపాయాలు కూడా బయట లేవు. ఒక ఫ్యాన్ లేదు, ఏటీ లేదు. ఓకే. డ్రైవర్లకి ఏటి హింస. మీరిచ్చిన 15,000 ఇస్తారో లేదో గానీ, మేము టైమ్ టు టైమ్ బ్రేక్స్ చేసుకునేటోళ్ళమే కదా! మీరు ఇస్తారని ఆశపడి తెల్లవారి నుండి రాత్రి 2 గంటల వరకు బారులు తీరి ఉంటున్నాం.
హ్మ్. మాకేం టీఎం సార్. సో, ఇప్పుడు ఇక్కడ ఈ ఆటో ఫిట్‌నెస్‌లు గాని, అంటే ప్రతి వాహనానికి కూడాను సంవత్సరం కూడాను ఫిట్‌నెస్ ఉందా? లేదా? అని తనిఖీ చేయాల్సినటువంటిది ఇప్పుడు అంతా ఆటోమేటిక్ టెక్నాలజీ అయితే చేశారు. సో, అసలు ఈ ఫిట్‌నెస్ ఎందుకు ఇంత బారులు తీరున్నాయి? అసలు ఫిట్‌నెస్ సమయం ఎంత పడుతుంది? ఇవన్నీ కూడాను అసలు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల మాటల్లో తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఆటోలు అయితే బారులు తీసున్నాయి. మొత్తం నువ్వు లైన్‌లు చూస్తే బయట జనాలున్నారు. ఇన్ని ఆటోలున్నాయి. అసలు ఆటో ఫిట్‌నెస్ అన్నది ఎంత టైం పడుతుంది? ఎందుకు ఇన్ని ఆటోలు ఇక్కడ చేరాయి? సార్ యాక్చువల్‌గా మా టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5 సార్. మేము ఆ టైం మాకొచ్చిన వెహికల్స్ ఎన్నైతే ఉన్న వెహికల్ మేము చేసి పంపించేస్తాం సార్. బట్ ఈ రోజుకి ఏంటంటే నేటికి 2, 3 రోజులు బట్టి కూడాను ఈ వాహన మిత్ర అని గవర్నమెంట్ ఏదో ఒక పథకం పెట్టిందండి సార్. ఆ పథకం ద్వారా క్రౌడ్ కొంచెం పెరిగింది సార్. అంటే జనరల్‌గా 30 నలభై రావాల్సినవి 120, 130 ఇలా వస్తున్నాయి. సో ఏంటంటే మేము మా టైం ప్రకారం మేము క్లోజ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ మాకు ఇలా ఉంది పరిస్థితి, మనం అర్థం చేసుకొని మా కోసం మీరు చేయండి అని చెప్పేసి మేమేం చేసామంటే మా యొక్క పనిదాన్ని అనుకుని టైంని పెంచుకున్నాం. యాక్చువల్‌గా 5 క్లోజ్ చేయవలసింది 6, 7, 8, 9, 10 వరకు కూడా టైం పెంచుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేద్దాం ఉద్దేశంతో మేము ఈ టైం పెంచుకుంటూ ఫిట్‌నెస్ చేసి పంపిస్తున్నాం సార్. ఎందుకు ఇన్ని ఆటోలుకి అసలు అంటే ప్రతిరోజు ఇదే ఆటోల పైన ఉంటాయా? ఇంత క్రౌడ్ ఉంటుందా? లేదు సార్, ప్రతిరోజు ఈ క్రౌడ్ లేదు సార్. ప్రెజెంట్ అంటే యాక్చువల్ జనరల్‌గా ప్రతి సంవత్సరం కూడా చేయించుకోవాల్సిన ఫిట్‌నెస్‌లు ఇదేదో వాహన మిత్ర గవర్నమెంట్ ఏదో అమౌంట్ ఇస్తుందన్న ఉద్దేశంతో ఇంతమంది కూడా చేయించుకునే వాళ్ళందరూ ఇప్పుడు చేయించుకుంటున్నారు సార్ మాక్సిమం. ఈ క్రౌడ్ అయితే లేదు సార్ ఇంతకు. ఒక బండికి ఎంత టైం పడుతుందండి చేయడానికి ఫిట్‌నెస్? 5 to 10 మినిట్స్ సార్. ఓకే. సుమారు రోజుకి ఎన్ని బళ్ళు అవ్వచ్చు? జనరల్‌గా మాకైతే మాత్రం 40 నుంచి 50 బళ్ళు డైలీ చేసేవాళ్ళం సార్. ఇప్పుడు ఏంటంటే కొంచెం క్రౌడ్ పెరిగింది కాబట్టి మేము టైం పెంచుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ఇప్పుడు ప్రస్తుతానికి సుమారు ఎన్ని చేస్తున్నారు ఈరోజు? ఈరోజు స్లాటు ఒక 100 నుంచి 120 వరకు ఉన్నాయి సార్. 100 నుంచి 120. 120 వరకు ఉన్నాయి సార్. అవి చేసి పంపించేస్తాం సార్. చూశారు కదా! అంటే ఇది ఇంత క్రౌడ్ పెరగడానికి కూడాను ఫస్ట్ మనలో కూడా ఒక మార్పు ఉండాలి. అంటే ప్రభుత్వం ఒక పథకం ప్రకటించిన తర్వాత ఆ పథకం తాలూకా డబ్బులొస్తాయని ఈరోజు ఫిట్‌నెస్ చేయించుకోవడానికి బారులు తీరారు తప్ప, సో ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా వాహనాన్ని తనిఖీ చేయించుకొని వాహనం కరెక్ట్‌గా ఉందో లేదో ఫిట్‌నెస్ చేయించుకోవాల్సిన బాధ్యత వాహనదారుల పైనైతే ఉంది. అయితే వాటన్నిటిని పక్కన పెడుతున్నప్పటికీ ఆర్‌టీఓ సిబ్బంది ఏం చేస్తున్నారన్నది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ బారులు తీరిన ఆటోలు చూస్తే కంప్లీట్‌గా ఒక ర్యాలీ చేస్తున్నట్లు అంటే ఆటో జనసంద్రంలాగా మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కారణం ఏంటంటే వీళ్ళంతా ఫిట్‌నెస్ లేదు, ఫిట్‌నెస్ చేయించుకోవడానికి వచ్చామని చెప్తున్నారు. అయితే ఒక్కసారి ఆలోచించండి. సంవత్సరంగా ఫిట్‌నెస్ చేయించుకోవాల్సినటువంటి ఇన్ని ఆటోలు ఫిట్‌నెస్ లేకుండా ఇంతకాలం తిరుగుతుంటే ఆర్‌టీఓ సిబ్బంది, దానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు? నామమాత్రపు తనిఖీలతోని ఈరోజు ప్రమాదాలైతే చేకూరుతున్నాయి. అదే విధంగాను ఈరోజు ఉచిత పథకాలకి ఏదైతే ఇచ్చారో ఆ పథకం నుంచి వస్తున్న డబ్బుల మీద ఆశతో మాత్రమే జనాలు చూస్తున్నారు తప్ప ఎటువంటి జాగ్రత్తలు గాని వారికి కావాల్సిన అంటే మినిమమ్ వాళ్ళు అంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, సాధారణమైనటువంటి వ్యక్తి ఫాలో అవ్వాల్సినటువంటి ఈరోజు సమాజంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదని తెలియని పరిస్థితుల్లోకి ఈరోజు సమాజం చేజారిపోతుంటే ఇది దురదృష్టకరమని అనొచ్చు. కారణం ఏంటంటే చూస్తే ఈరోజు మనం చూడండి ఎన్ని ఆటోలు అంటే వీళ్ళంతా కూడాను ఫిట్‌నెస్‌ల కోసం ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. ఇన్నాళ్ళు ఏం చేశారు? ఫిట్‌నెస్ అయిపోయి సంవత్సరాల గడువులు తీరుతున్నాయి, 2 నెలల గడువులు తీరుతున్నాయి. ఇంకా ఎందుకు ఫిట్‌నెస్ చేయించుకోలేదు? ఒక్కసారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బుకి ఈరోజు ఈ ఫిట్‌నెస్ ఉంటేనే మీకు మీ దగ్గర వాహన మిత్ర డబ్బులు పడతాయి అనంగానే ఈరోజు ఆ 15,000 కోసం వచ్చినటువంటి శ్రద్ధ మీ ఆటోలు ఎక్కుతున్నటువంటి ప్రజల పైన, ఆటోలు మీరు నడుపుతున్నటువంటి మీ కుటుంబాల పైన ఎందుకు లేదు? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. సో ఉచితాల కన్నా ముందు మీరు నమ్ముకుంటున్న వ్యాపారం, మీరు చేస్తున్నటువంటి వాహనాలు సరిగ్గా ఉంటేనే మీ వ్యాపారం ముందుకు కొనసాగుతది. వీళ్ళు ఇస్తున్నటువంటి 15,000 లాంటివి మీరు ప్రతి నెల సంపాదించుకోవచ్చు. అదే వాహనం చక్కగాను ఉండి వ్యాపారం చేసుకుంటే. కానీ ఆ వాహనాన్ని అసలు మెయింటైన్ చేయకుండాను పక్కన పడి ఫిట్‌నెస్ లేకపోయినా సరే తిప్పుతూ ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఫిట్‌నెస్ లేని బళ్ళకి ఇన్స్యూరెన్స్‌లు కూడా రావు. సో అసలు ఏం జరిగినా సరే ఒక్క రూపాయి లబ్ధి కూడా రాని పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితులను పక్కన పెట్టి ఈరోజు మీరు కేవలం ఉచితము లేకపోతే డబ్బులు ఇస్తారనంగానే మీరు ఆటోలని ఫిట్‌నెస్ కోసం తీసుకొని రావడం కూడాను మనలోనే ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంతవరకు ఇది కరెక్టు? అదే విధంగాను ఒక్కసారి ప్రభుత్వ అధికారులు కూడాను ఏం చేస్తున్నారు? అంటే కొన్ని వందల ఆటోలు ఫిట్‌నెస్ లేకుండాను రోడ్ల మీద తిరుగుతుంటే అసలు ఎటువంటి ఆర్‌టీఓలు కూడాను తనిఖీలు పూర్తిగా అంటే నిమ్మకు నీరెత్తినట్లే ఉన్నదన్నది ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. థాంక్ యూ. సుమన్ టీవీ.